హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు ఎంతో రుచికరమైన టేస్టీ అలసందల వడలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఇవి బ్రేక్ఫాస్ట్‌గా అయినా, లేకపోతే పండగలకైనా, లేకపోతే ఎప్పుడైనా సాయంత్రం స్నాక్స్‌గా అయినా కూడా ఈ వడలు తీసుకోవచ్చు. ఇకపోతే దీనికి కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాము. ఇక డైరెక్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా హాఫ్ కప్ అలసందల్ని తీసుకోవాలి. మీకు పొట్టు లేనివైనా వాడొచ్చు. ఎలాంటి అలసందలు మీకు దొరుకుతాయో అవైనా వాడండి. ఇవి బాగా కడుక్కొని ముందు రోజు రాత్రి బాగా నీళ్ళు తగినంత యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. మరుసటి రోజు పొద్దునకి ఇవి ఇలా అవుతాయి. వాటర్తో బాగా కడిగేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఫస్ట్లో ఇవి మాత్రమే వేసుకొని ఒక రౌండ్ తిప్పుకోండి. సో ఇలా మధ్యలో తీస్తూ స్పూన్తో కలుపుతూ మీకు వాటర్ అవసరమైతే 2 నుంచి 4 స్పూన్ల వరకు కాస్త యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి యాడ్ చేయదు, ఎందుకంటే మనకు వడ వేసే కన్సిస్టెన్సీ రావాలి. నీళ్ళగా అయిపోతే వడలు అనేవి వేయడానికి రావు. సో ఇలా పేస్ట్లా బాగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవచ్చు. చూసారా, అలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 పచ్చిమిరపకాయని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. మీకు కారం తగ్గట్టుగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పిడికెడు కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 2 కరివేపాకు రెమ్మలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 10 నుంచి 15 పుదీనా ఆకుల్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అలాగే 1 ఇంచ్ అంతా అల్లం ముక్కను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాక సాల్ట్ చూసి అవసరమైతే యాడ్ చేసుకోండి. అలాగే డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోండి. ఇప్పుడు కాస్త వడపిండిని తీసుకొని ఇలా సన్నగా ఒత్తుకుంటూ వేసుకోండి. లేదా ఇలా మధ్యలో బొక్కను పెట్టైనా కూడా మీరు వేసుకుంటే ఈ వడ అనేది ఈక్వల్గా ఈవెన్గా మనకి ఫ్రై అవుతాయి అన్నమాట. సో నేనైతే హోల్ పెట్టే వేస్తున్నాను, ఎందుకంటే మధ్యలో బాగా మనకి ఈవెన్గా కాలుతాయి. ఒక అటు సైడు ఇటు సైడు మనం కాల్చుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎక్కువ హై పెట్టుకోవద్దు. సో అటు ఇటు కాల్ చేసుకున్నాక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ అలసందల వడలు రెడీ అండి. మీకు వడలు అనేవి ఎక్కువ కావాలనుకుంటే అన్ని పదార్థాలు డబల్ యాడ్ చేసుకోండి. చూసారా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి ఈ అలసందల వడలు. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా, పండగలప్పుడైనా, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అంత టేస్టీగా ఉంటాయి ఈ అలసందల వడలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.